ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియంలో ఆడుతున్నారు. వాంకడే అంటేనే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ అండ్ ఇక్కడ డెఫినెట్ గా హై స్కోరింగ్ మ్యాచ్ మాత్రం మనం చూస్తాము. టాస్ గెలిచిన టీం మాత్రం చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ స్టార్టింగ్ న్యూ బాల్ తో బౌలర్స్ కి కొద్దిగా హెల్ప్ లభిస్తుంది అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది బ్యాటర్స్ బౌలర్స్ ని డామినేట్ చేయడం చూస్తాము. ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ ఈ సీజన్ లో స్ట్రగుల్ అవ్వడం మనం చూస్తున్నాం అండ్ ఈ మ్యాచ్ తమ ప్లే ఆఫ్ రేస్ లో ఉండడానికి చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఈ రెండు టీంలు కూడా వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో సూపర్ గా గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆడిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడి 2 మ్యాచ్లు గెలిచి ఎస్ఆర్హెచ్ కన్నా బెటర్ రన్ రేట్ ఉండడంతో 7th ప్లేస్ లో ఉన్నారు. అండ్ బ్యాటింగ్ లో రియాన్ రికల్టన్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 239 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ రేస్ లో 6th ప్లేస్ లో ఉన్నాడు. రిటైర్డ్ అవుట్ అయిన తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ 50s ని తిలక్ వర్మ బ్యాట్ నుంచి చూశాము అండ్ నమందీర్ అండ్ హార్దిక్ పాండ్యా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఆ పెద్ద నాక్ చూడలేదు. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా ప్లేయింగ్ లెవెల్ లో ఉండడం ఎంఐకి బెటర్. తను ఫీల్డ్ లో ఉంటే తన ఇన్పుట్స్ టీమ్ కు గేమ్ కంట్రోల్ చేయడంలో యూజ్ అవుతాయి. అండ్ బుమ్రా ఎస్ఆర్హెచ్ పై ఆడిన 15 మ్యాచెస్ లో 17 వికెట్స్ తీశాడు. పవర్ ప్లే లో బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఫైర్ కావాల్సి ఉంది. ఎస్ఆర్హెచ్ ఆడిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడి 2 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9th ప్లేస్ లో ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాము 170 పార్ట్నర్షిప్ తో ఇద్దరు ఓపెనర్స్ కలిసి మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు తిప్పేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఆడితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు లేదంటే టోటల్ గా ఫెయిల్ అవుతారు. అండ్ వాంకడే వికెట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కి మంచిగా సూట్ అవుతాయి. ఇషాన్ కిషన్ ఇన్ని సీజన్ లో ఎంఐకి ఆడాడు అండ్ ఈ మ్యాచ్ లో ఎంఐ పై తను ఎలా పర్ఫార్మ్ చేస్తాడని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఆ పెద్ద నాక్స్ ఇంకా చూడలేదు. అండ్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ తన వేరియేషన్స్ తో వికెట్స్ తీస్తున్నాడు. హోప్ ఈ మ్యాచ్ లో కూడా తన ఫామ్ ని కంటిన్యూ చేయాలి. షమి అండ్ ప్యాట్ కమిన్స్ నుంచి వికెట్స్ వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కు లాస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేసిన ఇషాన్ మలింగను ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తారు. ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ గెలవడమే కాకుండా మార్జిన్ ఆఫ్ విన్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 23 మ్యాచెస్ జరిగాయి. అందులో 13 మ్యాచెస్ ఎంఐ గెలిస్తే 10 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఎంఐ గెలిస్తే 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ వాంకడే స్టేడియం లో రెండు టీంలు కూడా 8 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ ఎంఐ గెలిస్తే 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది అండ్ ఒక మ్యాచ్ టైగా ఎండ్ అయింది. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఎంఐని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.